ఎంజీ రావు గారు, ప్రధాని మోడీ గారు ఈ యుద్ధానికి సంబంధించి ఒక కీలకమైన అనౌన్స్‌మెంట్ చేయడం మనం చూసాం. అంటే లాక్‌డౌన్ లాంటి పరిస్థితి వస్తుంది. యుద్ధం ఎఫెక్టు ఆ స్థాయిలో ఉంది అనేది. అంటే ఇప్పటికే మనం ఎల్‌పీజీ గ్యాస్‌కి సంబంధించి ఇబ్బందులు చూస్తాం. చాలా ఆలస్యంగా సిలిండర్‌లొస్తున్నాయి. కొన్ని చోట్ల డీజిల్‌కి సంబంధించి నో స్టాక్ బోర్డులు కూడా మనకి పేపర్‌లో మనం చూస్తున్న పరిస్థితి. పెట్రోల్‌కి కూడా ఇబ్బంది అవుతుంది అనేది కొంత స్పెక్యులేషన్ వస్తుంది. అంటే మీరు ఏమంటారు ఇప్పుడు మోడీ గారు చేసిన ఈ ప్రకటన మీద? యుద్ధం ఫిబ్రవరి 28 తర్వాత ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ఇండియాలో నెలకొన్న గ్యాసు, ఈ ఆయిలు, డీజిల్ మీద విషయం మీద మాట్లాడడం జరిగింది. అది కూడా ఏంటంటే పార్లమెంటులో దేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినప్పుడు ఏంటంటే, కరోనా టైం లాంటి సిట్యుయేషన్ యుద్ధ ప్రాతిపదిక మీద మనం దీన్ని ఎదుర్కోవాలి అని ఒకచోట మాట్లాడి రీసెంట్‌గా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీని ఒకటి పెట్టడం జరిగింది. చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్‌లో ఆయన చెప్పిందేంటంటే, కరోనా టైం లాంటి సిట్యుయేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. ముఖ్యంగా గ్యాస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్న చాలా విపత్కర పరిస్థితుల్లో గ్యాస్ ఉంది. బయట ఇంపోర్ట్స్ ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి. ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే 53,00,000 మెట్రిక్ టన్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపితే ఒక 45 రోజులకి సరిపోతాయి కాబట్టి మనం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఒక 41 దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి హర్ముజ్ స్ట్రెయిట్ నుంచి మేజర్ వచ్చినా తెచ్చుకుంటాం. కానీ ఈయన మాటల్లో మనకి నరేంద్ర మోడీ గారి మాటల్లో మనం అంతరార్థం ఏంటంటే గ్యాస్ అనేది విపత్కర పరిస్థితి వస్తుంది. అది చాలా ఆల్టర్‌నేటివ్స్ కూడా మనం చూడాలి. ఇప్పటికే మేము సోలార్ ఎనర్జీ వీటిని మేము ప్రమోట్ చేయడం వల్ల, ఇటు ఇథనాల్ ప్రమోట్ చేయడం వల్ల దేశం చాలా మంచి పొజిషన్‌లో ఉంది. కానీ కరోనా లాంటి, కోవిడ్ లాంటి సిట్యుయేషన్ మన ముందు ఉంది కాబట్టి అందరం యునైట్‌గా మనం దీన్ని పోరాడాలి అనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏంటి? కరోనా టైం లాంటి సిట్యుయేషన్ అనేటప్పటికి ప్రజల్లో ఒకటి మొదలైంది. అదేంటి? లాక్‌డౌనా మళ్ళీ అని. ఇప్పటికే మనం చూస్తే రెస్టారెంట్‌లన్నీ చాలా క్లోజ్ అవ్వడం, మెనూ చేంజ్ చేయడం, కొన్ని రెస్టారెంట్‌లో కొన్నే పదార్థాలు ఉండడం, ఎంప్లాయ్‌మెంట్ కోల్పోవడం, టీ షాపులు కోల్పోవడం, ఇప్పటికే చాలా క్లోజ్ అవ్వడం అక్రాస్ ది కంట్రీ. గిగ్ వర్కర్‌లు చాలా ఇబ్బంది యెస్. పడుతున్నారు వాళ్ళు. ఎంతో ఉద్యోగాలు కూడా విపత్కర పోతున్నాయి. పరిస్థితండి. ఆయిల్ రేట్లు కూడా ఇప్పుడేదో ఎలక్షన్ ఉంది కాబట్టి తర్వాత పెంచేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రియల్ డీజిల్ పెంచారు. ఇప్పటికే పెట్రోల్ అనేది ఇప్పటికే విపత్కర పరిస్థితి. 100కి 100% ఎలక్షన్ 5 స్టేట్‌లో లేకపోతే ఇప్పుడు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తర్వాత అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లేకపోతే ఇప్పటికే రేట్లు పెరిగినా అవును. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. దాన్ని గవర్నమెంట్ ఖండించలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ కాలం కొనసాగితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసు అలా దాన్ని భరించే శక్తి ఇక్కడ లేదు. కంపల్సరీ ఆయిల్ రేట్ పెరగాల్సిందే. ఈవెన్ యుద్ధం ఎండ్ అయినా వెంటనే హర్ముజ్ స్ట్రెయిట్ ఓపెన్ అయినా అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది. మనకి ఎల్‌పీజీ వచ్చే రస్ లఫానీ క్షేత్రం పేలిపోవడం, సౌత్ పార్క్ పేలిపోవడం వల్ల మళ్ళీ ఎల్‌పీజీ టెర్మినల్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ బాగుపడి ఆయిల్ పైప్‌లైన్ అన్నీ వచ్చి, ఆ ల్యాండ్ మైన్స్ అన్నీ తీసి, సీ మైన్స్ అన్నీ తీసి రావాలి అంటే 4, 5 నెలలు ఉంటది. కాబట్టి యుద్ధం ఇప్పుడు ఆగిపోయిన ఇప్పటికిప్పుడు ఆగిపోయినా మనం లాంగ్ టర్మ్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అని మాట్లాడడం జరిగింది. అంటే యుద్ధం విపత్కర పరిస్థితిలో ఉంది కాబట్టి ఇండియా విపత్కర పరిస్థితిని ఫేస్ చేయాలి అని దేశాన్ని ఆయన ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వెంటనే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ మనకి దేశానికి చెప్పిన విషయాల కంటే న్యూస్ ఛానల్ నుంచి ఎక్కువ తెలుస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడినయన్ని అబద్ధాలు. ఇక్కడేంటంటే దేశం విపత్కర పరిస్థితిలో ఉంది. అక్కడ ఇరాన్ విషయంలో తప్పటడుగులేశారు. కాబట్టి మనం విపత్కర పరిస్థితిలో ఉన్నాం. అంతా రెడీ అవ్వండి. ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి రేట్లు పెంచుతలేదు. రేట్లు ఎక్కువవుతాయి. గ్యాస్ అసలు మన దగ్గర లేదు. ఏదో ఏదో అలాగా అడ్జస్ట్ చేస్తున్నారు. 1, 2 ట్యాంకులొచ్చినంత మాత్రాన మనం ఏం గాదు. చిదంబరం ఆల్రెడీ మాట్లాడారు. ఏదో ఆ యుద్ధంలోంచి ఒక ట్యాంకర్ వచ్చేస్తే, వచ్చేసింది, వచ్చేసిందంటారు. అది ఒక రోజుకి కూడా సరిపోదు కంట్రీకి. కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. 50% మనం డొమెస్టిక్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడంటే 97 మిలియన్ మెట్రిక్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే మనం ప్రొడ్యూస్ అండి. మిగిలిన 189 మిలియన్ మెట్రిక్ మీటర్స్ ఏంటంటే మనం బయట నుంచి తెచ్చుకుంటాం. 50% బయట నుంచి అందులో వచ్చేది ఎక్కువగా హర్ముజ్ స్ట్రెయిట్ నుంచి 85% వస్తది. కాబట్టి హర్ముజ్ స్ట్రెయిట్ క్లోజు. ఓపెన్ అయిన వెంటనే రాదు. ఖతారు ఇబ్బంది పడింది. ఎల్‌పీజీ టెర్మినల్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ పేలిపోయింది రస్ అవును. లఫాని. కాబట్టి ఇండియా విపత్కర పరిస్థితిని ఫేస్ చేసుకోబోతుంది. అందుకే ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆల్టర్‌నేటివ్ అని మాట్లాడడం జరిగింది. సేవ్ చేయమని మాట్లాడారు. ఆయన బ్లాక్ మార్కెటింగ్ ఏది అక్రమంగా సరఫరాదారుల్ని బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళని శిక్షించాలన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. వీలైతే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆయిల్ వల్ల ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు హర్ముజ్ స్ట్రెయిట్ క్లోజ్ అయినా ఇంకా 41 కంట్రీస్ అమెరికా, వెనిజులా, ఇటు రష్యా, ఈస్ట్ ఆఫ్రికా, మళ్ళీ వెస్ట్ ఇరాన్ నుంచి ఆఫ్రికా కూడా తీసుకొచ్చన్నారు గదా! తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎన్నో మనకున్నాయి కాబట్టి ఇరాన్ నుంచి ఆగిపోయిన హర్ముజ్ స్ట్రెయిట్ అయినా ఉన్నాయి. హ్మ్. కాబట్టి పెట్రోల్, డీజిల్ ఎక్కువ రేటుకైనా దొరికిద్ది కాబట్టి కొరత రాదు.
కానీ రేటు పెరిగిద్ది. అది తర్వాత సంగతి. కానీ గ్యాస్ అయితే కొరత ఏర్పడుతుంది. కాబట్టి 100కి 100% ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ఆలోచించి ఇప్పుడు యుద్ధం ఆగినా కానీ మనకి గ్యాస్ కొరత వస్తుంది. ఆల్టర్‌నేటివ్ అని దేశాన్ని సంసిద్ధం చేయడానికి మాట్లాడడం జరిగింది. అపోజిషన్ ఇట్ హాస్ టు ప్లే ఇట్స్ ఓన్ రోల్ అనమాట. అదేమంటుంది, ఇలాంటి ప్రాతిపదిక ముందే ఎందుకు ఊహించలేదు? గ్యాస్‌ని ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇదంతా ఏంటి పరిస్థితి అని అపోజిషన్ నిలదీయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది అపోజిషన్‌కి ఎడ్జ్ అవుతుంది. గవర్నమెంట్‌కి ఇది డ్రాబ్యాక్ అవుద్ది. కాబట్టి ఈ ఎలక్షన్ వల్ల ఇప్పుడు పోరాటం. కాకపోతే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇండియా ఈజ్ ఫేసింగ్ గ్యాస్ క్రంచ్ అనమాట. గ్యాస్ అనేది 100కి 100% దేశాన్ని కుంగదీయబోతుంది. కాబట్టి ప్రజలు ఇప్పటికే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కట్టెలు వీలైతే పల్లెటూరులో కట్టెల పొయ్యిలు పెట్టాలి, జాయింట్ కిచెన్స్ పెట్టుకోవాలి, సోషల్ కిచెన్స్ పెట్టుకోవాలి, గ్యాస్ సేవింగ్ కార్యక్రమాలు పెట్టుకోవాలి, ఎలక్ట్రిక్ స్టవ్వులు పెట్టుకోవాలి, ఇవన్నీ ఇండక్షన్ స్టవ్వులని ఇలా సేవింగ్ అనేది ఎక్కువ చేయాలి. ఈ విపత్కర పరిస్థితిని చాలా జాగ్రత్తగా దాటాలి. ఎందుకంటే యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినా కానీ అక్కడ ఎల్‌పీజీ ఆయిల్ వెల్స్ అన్నీ పాడైనాయి కాబట్టి మనం గ్యాస్ కొరతని ఎదుర్కోబోతున్నాం. అంటే ఎంజీ కాబట్టి రావు గారు ఇప్పుడు ఆయిల్ కావచ్చు, లేకపోతే గ్యాస్ కావచ్చు, ఈ ఇబ్బందులొస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇన్‌ఫ్లేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉందా ఇది? ద్రవ్యోల్బ యెస్ ద్రవ్యోల్బణం అండి. దాకా? 100కి 100% అనేది ద్రవ్యోల్బణం. ఎందుకంటే ఇండియా ఆయిల్ ఇంపోర్టర్, నెట్ హ్మ్. ఇంపోర్టర్. 85% ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం పెట్రోలియం. తర్వాత గ్యాస్ అనేది 50% ఇప్పుడు ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ మనం తెచ్చుకుంటున్నాం. ఎల్‌ఎన్‌జీ నుంచి పవర్ సప్లై అవుతుంది నాఫ్తా నుంచి. యూరియా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి అవి ప్రాబ్లమ్. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మేజర్ ఏంటంటే డీజిలు పెట్రోల్ రేట్ పెరిగితే ఆల్‌మోస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ పెరిగితే నిత్యావసర ధరలు పెరుగుతాయి. కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగిద్ది. కాబట్టి ద్రవ్యోల్బణం 100కి 100% పెరగబోతుంది. ఇండియన్ ఎకానమీ గ్రోత్ కూడా ఇప్పుడు ఇంపాక్ట్ అవ్వబోతుంది. ఇది హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్ ఇది. కాబట్టి గ్రోత్ 7.2 జీడీపీ గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈసారి గ్రోత్ రేట్ 100కి 100% 1-2% గ్రోత్ రేట్ కూడా పడిపోబోతుంది. కాబట్టి ఇండియా విపత్కర పరిస్థితిని ఫేస్ చేస్తుంది. కాబట్టి మేజర్ ఎకానమీలో మనం ఎదగొచ్చు. ఎక్కువ రేట్ ఉండొచ్చు. కానీ గ్రోత్ రేట్ 2% దాకా పడిపోయే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అనేది విపత్కర పరిస్థితిని మన ఇండియాలో ఫేస్ చేస్తుంది. కాబట్టి ఇండియన్ ఎకానమీ చాలా జాగ్రత్తగా అక్కడ మల్టీ అలైన్మెంట్ అని, దౌత్య విధానాలని, వేరే సోర్స్‌ని చూడడం, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అని, తర్వాత గ్యాస్ అనేది వేరే దిక్కు లేదు. మన గ్యాసు కంపల్సరీ యుద్ధం ఆగాలి. హార్ముజ్ స్ట్రెయిట్ ద్వారానే గ్యాస్ రావాలి. వేరే లేదు. ఇప్పుడు యూఎస్ నుంచి కొంత తెచ్చుకోవచ్చు, రష్యా నుంచి కొంత. కానీ ఇంత సప్లై అనేది అవి చేయలేవు. కాబట్టి గ్యాస్ అనేది కొరత ఏర్పడుతుంది. ఇది మేజర్ ఇంపాక్ట్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ ఈ సంవత్సరం అయితే మనకి ఎఫెక్ట్ అవుతుంది. గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న అన్నిటిని కూడా ఇరాన్ నాశనం చేసే కెపాసిటీ ఉందన్నమాట. అందుకనే ఇటు జీసీసీ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, తర్వాత బహ్రెయిన్, ఖతారు, ఒమన్ ఈ దేశాలేంటంటే యూఎస్ మీద ప్రెషర్ తెచ్చినాయి. ఎట్టి పరిస్థితుల్లో బాబు ఈ అటాక్ చేయొద్దు. నువ్వు ఎలాగో మమ్మల్ని రక్షించలేకపోతున్నావు. ఆ అటాకులు చేసిపోతున్నాయని. కాబట్టి ఈ ప్రెషర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి క్లియర్ కట్‌గా ప్రెషర్ రావడం వల్లే యూఎస్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఇది నాలుగవ కారణం. తర్వాత ఐదవ కారణం ఏంటంటే ఇప్పటికే యూఎస్ చాలా లాసెస్ వచ్చింది. ఏది F-15E లాంటి ఫైటర్స్ 3-4 ఫైటర్స్ కోల్పోవడం, F-35 5th జనరేషన్ ఫైటర్ లాస్ అవ్వడం, KC-135 లాంటి రీఫ్యూయలింగ్ కెపాసిటీ ఉన్న ట్యాంకర్ లాస్ అవ్వడం.